హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యషి టాక్స్ 26. ఈరోజు మేమైతే తిరుపతికి వెళ్తున్నాం. మేము ఇంకా మా ఇంటి దగ్గర మిథున అని ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతోనైతే వెళ్తున్నాం. టైం పాస్ అయితే లేదని కొంచెంసేపు అంతాక్షరి ఆడుకున్నాం. మేము నైట్ అయితే ట్రైన్లోనే పడుకున్నాం. మాకు సీట్స్ అయితే మంచిగానే దొరికినాయి. మార్నింగ్ 8కి మేమైతే రైల్వే స్టేషన్లో దిగినాం. ట్రైన్లోనే ఫ్రెష్ అయినాం. మేమైతే స్టేషన్ నుండి బయటకు వెళ్ళడంతోనే రైల్వే స్టేషన్ ముందే మీకు దర్శనం టికెట్స్ అయితే దొరుకుతాయి. మీ ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళైతే టికెట్స్ ఇస్తారు. మాకైతే ఇవాళ 11కి తీసుకుంటే రేపు 11కి అయితే వచ్చింది. మేము శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతాం. మెట్ల దాకానైతే మేము బస్సులో వెళ్ళినాం. మాకు బస్సులో అయితే ఒక అంకుల్ కనబడ్డాడు. అంకుల్ డైలీ వెళ్తాడంట అక్కడికి, ఎందుకంటే సేవకి. బస్సు అయితే స్టెప్స్ ముందే దింపుతుంది. మీరు స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే మీకు కొండ మీద దాకా కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కలిసిన అంకుల్ అయితే సేవకు వస్తాడంట డైలీ. ఆ అంకుల్ ఎలా వెళ్ళాలనేది అన్నీ చెప్పిండు మాకు. స్టార్టింగ్ అయితే శ్రీవారి పాదాలు ఉంటాయి, అక్కడ కొబ్బరికాయ కొట్టేసాం. ఇంకా కుంకుమ పసుపు కూడా వేసాం. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. మా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని నేనైతే మోకాళ్ళ మీద మెట్లు కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకైతే ఫస్ట్ ఎయిడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మేమైతే అక్కడ ఓఆర్ఎస్ తీసుకున్నాం. నాకు మా అక్కకైతే ఓఆర్ఎస్ నచ్చలేదని ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ క్రొకడైల్ బొమ్మను అయితే ఉంటుంది, దానికి కూడా దండం పెట్టుకొని మేమైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మేమైతే జ్యూస్ తీసుకున్నాం. మా అమ్మమ్మ తాతయ్యనైతే మాకన్నా యాక్టివ్గా ఉన్నారు, ముందే వెళ్ళిపోతున్నారు. వాళ్ళైతే మాకన్నా ముందుకెళ్ళి కూర్చున్నారు వాళ్ళైతే. ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది కొండ. ఫైనల్లీ 1500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాం. అసలు కాళ్ళు కూడా నవ్వట్లే, ఆ దేవుడిని ఎప్పుడు చూడాలా అని ఉంది. కొంచెం దూరం వెళ్ళాక మురి మిక్చర్ అయితే కొనుక్కున్నాం. అక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి పేరేంటో నాకు తెలియదు. ఇప్పుడు కూడా దండం పెట్టుకున్నాం. చూడండి, మేమైతే చాలా స్టెప్స్ అయితే ఎక్కినాం. అక్కడ నుండి వచ్చినాం. మేమైతే ఎందుకన్నా మంచిది మీకు కావాల్సిన స్నాక్స్ డ్రింక్స్ అయితే తీసుకొని వెళ్ళండి, అక్కడైతే ఏమి ఉండవు. నేను కూర్చుందాం అనేలోపు మా డాడీ మళ్ళీ ఎక్కుదాం పదా అన్నాడు. నన్ను అసలు కూర్చొనియట్లే కూడా. చూడండి, ఇంకా హాఫ్ స్టెప్స్ ఎక్కాలి మేమైతే. మీకైతే 1000 స్టెప్స్కి వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాటర్కి మనీ అయితే కాదు, ఫ్రీ వాటర్ అయితే మనకి. ఇంకెంతసేపు అని చూస్తూ ఉంటే కొంచెం దగ్గరకు వచ్చినామని అయితే అన్నారు మా డాడీ వాళ్ళు. కానీ ఆ దేవుణ్ణి చూశాక కాళ్ళ నొప్పులు అయితే అస్సలు లేవు. ఆ దేవుణ్ణి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మళ్ళీ మా డాడీ అన్నాడు ఇంకా 88 స్టెప్సే అన్నాడు. ఆ 88 స్టెప్స్ ఏంటో కాదు, మోకాళ్ళ పర్వతం. ఆ మోకాళ్ళ పర్వతంలో మా డాడీ, అక్క, మమ్మీ, అమ్మమ్మనైతే మోకాళ్ళ మీద ఎక్కారు. ఫైనల్లీ కంప్లీటెడ్. లగేజ్ మనం కింద ఇస్తే పైకి అయితే తీసుకొస్తారు. అవి తీసుకొని మేమైతే రూమ్ ఎక్కడానికి వెళ్ళాం. కానీ రూమ్ అయితే అవైలబుల్ లేదు మాకు. అందుకనే మేమైతే లాకర్ తీసుకొని నైట్ అక్కడే స్టే చేసాం. దర్శనం అయిపోయాక మేమైతే వెళ్ళాం. సైట్ సీన్స్ అయిపోవడంతోనే మేము శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాం. ఇవాళ వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యషి టాక్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.